ఈ హెచ్ఎంటి వాచ్ వచ్చి మన ఇండియాలో ఫస్ట్ హెచ్ఎంటి కంపెనీ వాళ్ళు కనిపెట్టిండేది ఇదే ఫస్ట్ వాచ్ అనమాట. ఈ ఫస్ట్ వాచ్ మిషనే ఇక్కడ పెట్టి ఎగ్జిబిషన్ లాగా అందరికీను చూపిస్తూ ఉంటారు. ఫస్ట్ మెషిన్ అనమాట ఇది. హెచ్ఎంటి కంపెనీ వాళ్ళు దీన్ని కనిపెట్టి ఇక్కడ పార్క్లో దీన్ని షోగా పెట్టినారు అనమాట. ఈరోజు నేను బొటానికల్ గార్డెన్కి వచ్చినాను. సో బొటానికల్ గార్డెన్లో ఫ్లవర్స్ మంచిగా ఆ ఫ్లవర్స్ అనేది వాళ్ళు నర్సరీలోనే వాళ్ళు రెడీ చేసి అక్కడే సేల్ చేస్తుంటారు. సో దాన్ని చూస్తామని వచ్చినాను. ఇది లాల్బాగ్. సో బెంగళూరులో ఈ లాల్బాగ్ నర్సరీ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఫ్లవర్స్ అనేది మీకు రకరకాలుగా ఫ్లవర్స్ ఇక్కడ చూడవచ్చు మీరు. సో ఇక్కడ ఎంట్రీ టికెట్ ఇక్కడ ఉంటుంది. సో ఎంట్రీ టికెట్ అయితే 20 రూపీస్ మాత్రమే. దాన్ని తీసుకొని మనము ఇన్సైడ్ వెళ్తాము. ఇప్పుడు చూడండి, ఇది చెండు పూలు. సో ఇక్కడే నర్సరీ ఉంటుంది. ఈ నర్సరీలోనే వీళ్ళు చెట్లను అంతా బాగా పెంచి ఇది చెట్లు కూడా ఇక్కడే సేల్ చేసేస్తారు. వీళ్ళు కావాలంటే కొనుక్కొని పోవచ్చు మనం ఇంటికి కావాలంటే. సో ఇక్కడైతే దండిగా కలర్స్గా ఫ్లవర్స్ అనేది ఇక్కడ ఉంది. దీన్ని చూసాకైతే చాలా మంది అయితే వస్తూ ఉంటారు, ఎందుకంటే ఇది చాలా పెద్ద పార్క్ అనమాట. ఇది బెంగళూరులోనే ఇంత పెద్ద పార్క్ అనేది ఇక్కడే ఉండేది. ఇక్కడ చెండు పూలు కాక ఇంకా మంచి పూలు కూడా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. అంటే రోజు చెట్లు కూడా ఉంటాయి. ఇది బటన్స్ రోజు ఇందులో వచ్చేది. ఈ చెట్టుకి సుమారు ఒక 200 years అయింటుంది అనుకుంటాను. సో అంత పాత చెట్టు ఇది. ఇలాంటిది ఇక్కడ చాలా ఉన్నాయి ఈ పార్కులో. సో దీనికన్నా ఇంకా పెద్దగా ఉండేది కూడా దండిగా ఉన్నాయి. ఎంత పెద్దగా ఉంది. ఈ లాల్బాగ్ అనేది చాలా మందికి లవర్స్కి స్పాట్ అనమాట ఇది. సో మంచిగా ఈ చెట్లలోనే వాళ్ళు ఆల్ట్రేషన్ చేసి బాగా పెట్టింటారు. సో డిజైన్స్ బొమ్మల్లాగా డిజైన్స్ చేస్తారు ఫ్లవర్స్లోనే. ఇక్కడ చాలా వెరైటీగా ఉంటాయి ఇక్కడ అంతాను చూసేదానికి. చూడండి, ఇవన్నీ ఇలాంటి డిజైన్స్ అన్నీ ఇక్కడ చాలా చేస్తారు చెట్లతోనే డిజైన్స్. ఇవన్నీ ఎలా అంటే ఒక లవర్స్ కూర్చొనేలాగా, అంటే లవర్స్ వచ్చి ఒక మీటింగ్ ప్లేస్ అనమాట ఇవంతా. ఇక్కడ హాయిగా వచ్చి మాట్లాడుతూ కబుర్లు చెప్తూ కూర్చుంటారు ఈ చెట్ల దగ్గర అంతా. సో ఇదంతా లవర్స్కి మంచి చెట్లు అని చెప్పవచ్చు. ప్రతి ఒక్క చెట్ల దగ్గర కూడాను ఫ్లవర్స్ ఎక్కువ ఉంటారు. చూడండి, ఈ షేపులు చూసారా ఎంత నీట్గా చేసిండారో. స్క్వేర్ షేప్లో తీసి నీట్గా ఒక గార్డెన్ లెక్క ఎంత బాగా ఎక్కిండారు దాన్ని. ఇక్కడ ఈ పార్కులో ఎక్కడ చూసినా చెట్లు ఎక్కువ ఉంటాయి. చెట్లు ఎక్కువ ఉంటాయంటే పెద్ద పెద్ద మాన్లు. సో ఎన్నో ఇయర్స్ నుంచి మాన్లు ఉండేది ఇక్కడ. చూడండి ఈ డిజైన్స్ ఎలా ఉంటుంది చూడండి. ఇది ఇంత చెట్లతో ఎంత డిజైన్ చేసినారంటే అంత డిజైన్గా ఉంటుంది. ఇలాంటి డిజైన్ ఎక్కడ చూసిండ్రు. ఇలా రౌండ్గా ఒక ఐస్ క్రీమ్ షేప్లా వచ్చింది చూడండి.
ఎక్కడ చూసినా చెట్లు ఎక్కువ. సో ఈ చెట్లతోనే వాళ్ళు డిజైన్స్ ఎక్కువ. సో ఇక్కడ చెట్లతోనే డిజైన్స్ చేసి వాళ్ళు ఇక్కడ ప్రతి ఒక్కటి ఈ డిజైన్స్ అనేది ఫ్యాషన్ డిజైన్ అయిపోయింది ఎక్కువగా. అంటే చెట్లలోనే ఫ్యాషన్ డిజైన్స్ ఎక్కువ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నర్సరీనే పెద్ద నర్సరీనే పెట్టిన్నారు. సో ఈ బెంగళూరు మొత్తానికి ఈ నర్సరీలోనే ఎక్కువగా ఈ చెట్లు అనేది ఇక్కడి నుంచి సేల్ అయిపోతుంది వాళ్ళు. సో చాలామంది వచ్చి ఇక్కడి నుంచి కొనుక్కొని పోయి ఇండ్లలో పెంచుకుంటారు. పెద్ద పెద్ద ఇండ్ల ప్యాలెస్ల్లో వచ్చి ఇక్కడ ఉండే చెట్లు తీసుకుపోయే వాళ్ళు దాన్ని ప్యాలెస్ల్లో పెట్టుకొని ఇలాంటి డిజైన్స్ అన్నీ చేసి వాళ్ళ దాన్ని కొంచెము షోగా పెట్టుకునేది ఎక్కువగా. చూడండి ఇక్కడ ఫ్యామిలీస్ అంతా వచ్చి కూర్చొని వాళ్ళు ఇండ్ల నుంచి ఏదైనా స్నాక్స్ తెచ్చుకొని తినుకుంటూ హాయిగా కూర్చొని ఉంటారు ఇక్కడ ఎక్కువగా. ఎక్కడ చూసినా ఫ్లవర్సే ఇక్కడ ఉండేది. సో ఫ్లవర్స్ వల్లనే ఈ లాల్బాగ్ అనే పేరుకి మంచిగా రికార్డ్ అయింది. సో ఎవరికి చెప్పినా కూడా లాల్బాగ్ అంటే చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే అంత పెద్ద ప్లేస్ అనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక 70 acres ఉంటుంది. సో ఇవన్నీ చెండు పువ్వులు. అక్కడ చూపించాను కదా, సేమ్ అలాగే చెండు పువ్వులు ఇక్కడ కూడా ఉంటాయి. ఇట్లా పెద్ద పెద్ద కుండీల్లో వేసి ఈ చెట్లు అనేది పెంచుతూ ఉంటారు ఇక్కడ. वो क्या चाहता है? देखा वो उनको चीज़ पड़ेगा। सही बात। क्या सुपर है? रोड लाइन सामरानी पोटना होगा। ఇది కూడా ఒక ఫ్లవర్ షో. ఇక్కడ ఆగస్టు 15th రోజు వచ్చి చూస్తే సో అప్పటికి మొత్తము ఫ్లవర్ షో ఎక్కువగా చేస్తారనమాట. ఇక్కడ ఫ్లవర్స్తో చాలా రకరకాలుగా డిజైన్స్ చేసి ఇక్కడ షోయింగ్ ఇస్తారనమాట. అప్పుడు పిల్లోళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇక్కడ వాచ్ కూడా ఇచ్చిండారు. టైమింగ్ రన్నింగ్లో ఉంది ఇప్పుడు అది. ఈ హెచ్ఎంటి వాచ్ వచ్చి మన ఇండియాలో ఫస్ట్ హెచ్ఎంటి కంపెనీ వాళ్ళు కనిపెట్టిండేది ఇదే ఫస్ట్ వాచ్ అనమాట. ఈ ఫస్ట్ వాచ్ మిషనే ఇక్కడ పెట్టి ఎగ్జిబిషన్ లాగా అందరికీను చూపిస్తూ ఉన్నారు. ఫస్ట్ మెషిన్ అనమాట ఇది. హెచ్ఎంటి కంపెనీ వాళ్ళు దీన్ని కనిపెట్టి ఇక్కడ పార్క్లో దీన్ని షోగా పెట్టినారు అనమాట. ఇంత కలర్ఫుల్గా ఉంది చూడండి ఫ్లవర్స్. ఈ స్టాచ్యూ వచ్చి కెంపెగౌడ అని చెప్పేసి ఈ కెంపెగౌడ స్టాచ్యూని ఇక్కడ కూడా నిర్మించినారు. సో ఈ కెంపెగౌడ అనేది బెంగళూరు మొత్తము నిర్మించిండేది ఆయనే అనమాట. అందుకని
ఒక పెద్ద స్టాచ్యూని పెట్టినారు. ఇక్కడ సిటీలో కూడా బస్ స్టాప్ పేరు కూడా కెంపేగౌడ బస్ నిల్దాణం అని కూడా పెట్టినారు.